దానియేలు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా దానియేలు, చెప్పండి గట్టిగా, ఎవరైనా దానియేలు ఒక ఎడతెగక ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థనాపరుడు. గొప్ప ప్రార్థనాపరుడు, మామూలు ప్రార్థనాపరుడు కాదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎడతెగక ప్రార్థన చేసేవాడు. ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా ప్రార్థన మాత్రం మానే వ్యక్తి కాదు దానియేలు. అలాంటి వాళ్ళనే ప్రార్థనాపరులు అంటారు. అలాంటి వాళ్ళనే ప్రార్థనాపరులు అంటారు. ఒక అరగంట చేద్దామని ప్రార్థన ఉదయకాలం లేచి మోకరించగానే ఇంట్లో టప్మన్ సౌండ్ వినపడుతుంది. ఏంటంటే అంటే న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ సౌండ్ వినపడగానే మనసు ఎలాగ వెళ్ళిపోద్దంటే అర్జెంటుగా వార్తలు ఏంటో చదివేయాలి. వెంటనే 2 నిమిషాలు ఆపేస్తాడు ప్రార్థన. లేకపోతే ఆయన మోకరించిన టయానికి అమ్మగారు కాఫీ అంటది, అంతే, అయిపోయింది ప్రార్థన. టీ అంటే ప్రార్థన అయిపోద్ది. పాలు ప్యాకెట్ వస్తే ప్రార్థన ఆగిపోద్ది. ఎవరన్నా బెల్ల కొడితే ప్రార్థన ఆగిపోద్ది. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు. కొంతమంది ఒక అరగంట ప్రార్థన చేద్దామని మోకరించి ఒక కన్ను తెరిచి గడియారం వైపు చూస్తూ 5 నిమిషాలకు ఒకసారి అరగంట అయిపోయిన ఫీలింగ్ వచ్చేది కొంతమందికి కదా. అలాంటి ప్రార్థనా పరులు కూడా చాలామంది ఉంటారు. వెంటనే ముగించేయటం, వెంటనే ఆగిపోవటం. ఏకాగ్రతగా, ఏక మనసుతో, ఏకాగ్రతగా, ఎడతెగక దానియేలు వంటి ప్రార్థన ఎవరు చేస్తారో వారి జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన లేని ఇల్లు కప్పు లేని ఇంటితో సమానం అన్నాడు. ప్రార్థన లేని విశ్వాస జీవితం కప్పు లేని ఇంటితో సమానం. ఇల్లు బాగా సుందరంగా కట్టి స్లాబ్ వేయకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఎండ, వాన, చలి, చెత్త, చెదారం, రోడ్డు మీదకి వెళ్ళే ప్రతి దుమ్ము, ధూళి ఎక్కడుంటాయి? ఆ ఇంట్లోనే ఉంటాయి. ప్రార్థన చేయని విశ్వాసి కూడానంట స్లాబ్ లేని ఇంటితో సమానం అంట. ఆ వ్యక్తికి అన్నీ ఉన్నా స్లాబ్ లేకపోతే చెత్త చెదారం ఎలా ఉంటుందో, ప్రార్థన లేకపోతే భయంకరమైన పాపము, శాపము, చెడుగు, అసహ్యమైన కార్యాలు, లోకంలో ఉన్న ప్రతి చెత్త చెదారం ఎక్కడుంటుంది? అతనిలోనే ఉంటాయి. కనుక ప్రార్థన గొప్ప సంరక్షణ. స్తోత్రం కలుగును గాక. పాపం మనలోనికి రానివ్వదు. ఆమెన్ చెప్పండి. ఇంకొక భక్తుడు అన్నాడు, పక్షికున్న 2 రెక్కల్లాంటి ప్రార్థన వాక్యము. ప్రార్థన వాక్యము. ఒక పక్షికి 2 రెక్కలుంటే ఎంత సునాయాసంగా ఎగరగలుగుతుందో, ఒక విశ్వాసికి ప్రార్థన వాక్యం ఈ 2 రెక్కలుగా చేసుకోగలిగితే సునాయాసంగా పైకి ఎగరగలుగుతాడు. హల్లెలూయా. కొంతమందికి ఒక రెక్కే ఉంటుంది, ఉంటే బైబిల్ నవల్లో చదివినట్టు చదివేస్తారు. రోజుకి 20 అధ్యాయాలు చదివేశానండి, 30 అధ్యాయాలు చదివేశానండి, తెగ చదివేస్తారు బైబిల్. కానీ ఒక గంట కూడా ప్రార్థన చేయరు. ఎన్ని రెక్కలు ఉన్నట్టు చెప్పండి? ఒక రెక్కే. ఒక రెక్క ఉన్న పక్షి ఎంతవరకు ఎగరగలుగుతుంది? అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. వాక్యాన్ని బాగా చదివేసి, వాక్యాన్ని బాగా అధ్యాయాలు చదివేసి, నీకు గనుక ఒకవేళ ప్రార్థనా జీవితం లేకపోతే ఆ ఒక్క రెక్కున్న పక్షితో సమానం. అక్కడక్కడే కొట్టుకుంటావు కానీ ఉన్నత స్థాయికి మాత్రం వెళ్ళలేవు. అందుకనే 2 రెక్కలున్న పక్షిలాగా వాక్యాన్ని ఎంతసేపు చదువుతున్నావో అంతసేపు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో ఇవన్నీ మనం ఆచరిస్తూ ప్రార్థనకు ఒక బలమైనటువంటి స్థానాన్ని ఇచ్చి, ప్రార్థనకు మన జీవితంలో ఉన్నతమైన సమయాన్ని ఇచ్చి ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు తప్పక మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తెరుద్దాం. 6వ అధ్యాయం నుండి నేను 6 విషయాలు చెప్పి ముగిస్తాను. అదేంటనంటే, ప్రార్థనాపరులుగా జీవిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, ఒక ప్రార్థనాపరుడు జీవితంలో ఉండే బలమైన లక్షణాలు ఎలా ఉంటాయి, నిజమైన ప్రార్థనాపరుడు అయితే నీలో ప్రజలు చూసేది ఏమిటి అన్న ఒక 6 విషయాలు నేను ముందు పెడతాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దానియేలు జీవితంలో ఈ 6 విషయాలు మనం గమనిస్తున్నప్పుడు అతను ఒక ప్రార్థనాపరుడు అని ప్రూవ్ చేశాయి ఈ 6 విషయాలు. ఈరోజు నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో కూడా
నువ్వు ప్రార్థనాపరుడుగా ఉన్నావా లేదా, నువ్వు ప్రార్థనాపరురాలుగా ఉన్నావా లేదా అనే విషయాలు, ఈ 6 విషయాలు నీకు తెలియజేస్తాయి. నువ్వు ప్రార్థనాపరుడు అయితే ఖచ్చితంగా ఈ 6 విషయాలు నీలో కూడా కనపడతాయి, లక్షణాలుగా కనబడతాయి. దేవుడు జరిగించే కార్యాలుగా ఈ 6 విషయాలు నీ జీవితంలో కనబడతాయి. దేవునికి స్తోత్రం. ఏంటి 6 విషయాలు? మొదటి మాట, ప్రార్థనాపరులు పాపము చెయ్యరు. చెప్పండి మొదటి మాట, ప్రార్థనాపరులు అనండి. ప్రార్థనాపరులు అంటే ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమంది చెప్తారు, నేను కూడా దానియేలులాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నానండి, ఎప్పుడెప్పుడు బెదరవు అని అడిగితే, ఉదయం టిఫిన్ దగ్గర ఒకసారి, మధ్యాహ్నం భోజనం దగ్గర ఒకసారి, సాయంత్రం దానికి ఆయన పెట్టుకున్న టైటిల్ ఏంటి? దానియేలు ప్రార్థన. టిఫిన్ కోసం ఎంతసేపు చేస్తావు చెప్పండి? ప్రభు ఈ ఆహారాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి, తినిచుండగా ఆరోగ్యం శక్తి దయచేయండి, యేసునామమున నడుచున్నాం తండ్రి. నిమిషమైనా పట్టిందా? దానికి ఏ ప్రార్థన అంట? దానియేలు ప్రార్థన. నేను అంటున్నాను, ఇవన్నీ మన అవసరతల కోసం చేసే ప్రార్థనలు. దేనికోసం? గట్టిగా చెప్పండి. భోజనం అనేది మన అవసరం. కాబట్టి ప్రభువా ఈ ఆహారాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచకపోతే ఏమవుద్ది? తిని సత్తాడు. అది మన అవసరం. కాబట్టి ప్రభు ఆహారాన్ని పరిశుద్ధపరచండి, నీ అవసరం కోసం చేసుకున్నావు. రెండోది, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాడేమో, ప్రభువా నీ బంగారు దూతలు. ఏ దూతలు అంట? మామూలు దూతలు పనికిరావు మనోడికి, మళ్ళీ మొత్తం బంగారం ఉండాలి దూతలు. అదే నీ బంగారు దూతల కాపుదల. నాయన ఎందుకు చెప్పండి? బయటికి వెళ్తున్నాడు, దూతల కాపుదల లేకపోతే ఏమో యాక్సిడెంట్ అయ్యి సత్తాడు. అది కూడా ఎవరు అవసరం? ఈయన అవసరమే. ప్రభు బండి కావాలనైనా, స్థలం కావాలనైనా, పెళ్లి కావాలనైనా, పిల్లలు కావాలనైనా, ఉద్యోగం రావాలనైనా, ప్రమోషన్ రావాలనైనా, ఇల్లు కట్టుకోవాలనైనా, స్థలం కొనుక్కోవాలనైనా, ఇవన్నీ ఎవరు అవసరతలు? మన అవసరతల కోసం మనం చేసుకునే ప్రార్థన కూడా ప్రార్థనాపరుడు అని పేరెట్టేసుకుంటావేనా? అవన్నీ నీ అక్రతలు కాబట్టి చేసుకుంటున్నావు, నీ అవసరతల కొరకు చేస్తున్నావు. నేను అనే మాటకు అర్థాన్ని గమనించండి. ప్రార్థనాపరుడు అంటే ఎవరో తెలుసా? వారి అవసరతల కొరకు కాకుండా దేవునితో నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు, నీ అక్రతల కొరకు కాకుండా నువ్వు దేవునితో ఎంతసేపు పెనుగులాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఎంతసేపు దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు. అది ప్రార్థనాపరుడు అంటే. స్తోత్రం కలుగునుగాక. నీ అవసరతల గురించి ఏమీ ఎత్తకుండా 1 గంట ప్రభుతో మాట్లాడాను, 1 గంట ప్రభుతో సంభాషించాను, 2 గంటలు ప్రభుతో మాట్లాడాను అని నువ్వు చెప్పగలిగే సాక్ష్యం ఉందే, అది ప్రార్థనాపరుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉందా మన ప్రార్థన జీవితం? ఏం మాట్లాడతామండి మన అవసరతలు కాకుండా? బోళ్ళంత ఉందో ప్రభుతో మాట్లాడాల్సింది. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో రోజు దేవునికి దగ్గర అవుతుంటే అర్థమవుతాయి విషయాలు. ఆత్మలో పాడటం, ఆత్మలో ప్రార్థించడం, ఎక్కడున్నా ప్రార్థించడం, దేవుని హృదయం నుండి చేర్చుకోవడం, శరీరంతో ప్రార్థించడం, ఆత్మతో ప్రార్థించడం. అసలు మానవండి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన అవసరతల కొరకు కాకుండా మనం దేవునితో మాట్లాడే సమయం ఏదైతే ఉందో అది ప్రార్థనాపరుల లక్షణం. కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, 13 గంటలు, 14 గంటలు, 15 గంటలు ప్రార్థించిన ప్రార్థనాపరులు చరిత్రలో ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు నేటి కాలంలో మన తరాల్లో మన కళ్ళు ముందు కనపడిన ఎంతోమంది భక్తులు 14-15 గంటలు ప్రార్థించిన దైవజనులు, వారి పరిచర్యలు దేశాలను శాసించే పరిచర్యలు చేశారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థనాపరులుగా నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ప్రార్థనాపరులుగా ఉన్నవారికి 6 దేవుడు జరిగించే కార్యాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు చెప్తాను. మొదటి మాట, అలా ప్రార్థనాపరులుగా పిలువబడిన వారు, మొదటి మాట, పాపము చెయ్యరు. చెప్పండి, ప్రార్థనాపరులు. కొంచెం గట్టిగా చెప్పండి. 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెననియుండి తగిన హేతువు కనిపెట్టుచుండురి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను
లోపమైనను కనుగొనలేకపోయిన. అందరూ లాస్ట్ లైన్ చెప్పండి. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. మరలా చెప్పండి. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏమి ఎతికారంట దానియేలులో? తప్పు ఎదుగుతున్నారు, పాపం ఎదుగుతున్నారు. అరే ఇడు మాట అంటలేదురా, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అని వెళ్ళిపోతున్నాడు రా. కనుక రాజు దగ్గర ఎలాగైనా ఒక తప్పు తీసుకొచ్చి రాజు దగ్గర పెట్టి అసలు దానియేలు అనేవాడే లేకుండా చేసేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానియేలులో చిన్న తప్పైనను లోపమైనను కనుగొనలేకపోతున్నారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత పవిత్రంగా దానియేలు ఎందుకు ఉండగలిగాడు? ఒకటే కారణం, అతడు చేస్తున్న ప్రార్థన. ఒక మాట చెప్పనా, ప్రార్థన దేవునికి దగ్గర చేసేస్తుంది. అనండి ఈ మాట, ప్రార్థన దేవునికి దగ్గర చేసేస్తుంది. ఇప్పుడు దానియేలు ప్రార్థన ద్వారా ఎవరికి దగ్గర అయ్యాడు? దేవునికి ఎప్పుడైతే దగ్గర అవుతామో దేవుని లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఆమె చెప్పండి. దేవునికి ఎప్పుడైతే దగ్గర అవుతామో దేవుని లక్షణాలన్నీ మనలోనికి వచ్చేస్తాయి. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు మనలోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే నీవు దేవుడు దగ్గర అయిపోయారు కనుక ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన తేజోమహిమ చేత నీవు నింపబడి ఆయనలో ఉన్న ప్రతి గుణగణాలు, ప్రతి లక్షణాలు నీలోనికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన లక్షణాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటి? పరిశుద్ధుడు. ఇప్పుడు దానియేలు పరిశుద్ధుడైన దేవునికి దగ్గరైపోతే దానియేలు కూడా ఎలా మారిపోతాడు? పరిశుద్ధుడిగా మారిపోతాడు. గనుక పరిశుద్ధుడిగా మారిపోయాడు గనుక ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక తప్పైనను లోపమైనను దానియేలులో కనుగొనలేకపోయారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకనే పాపం విడిచిపెట్టాలి అని అంటే మన సొంత ప్రయత్నాల ద్వారా పాపాన్ని విడిచిపెట్టలేం. దానికి ఒకే ఒక్క మందు ఏంటంటే ఎడతెగక ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి దగ్గరైపోతే దేవుని యొక్క పరిశుద్ధత నీలోనికి వచ్చేస్తుంది. ఇక నువ్వు పాపము జోలికి వెళ్ళావు. పాపం అంటే అసహ్యం వేస్తుంది, పాపం అంటే దూరం చేస్తావు. ఎప్పుడనంటే గంటల తరబడి మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, నీ ఆత్మను దేవునితో మమేకం చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్న ప్రతి సమయం ఆత్మలో ప్రార్థిస్తూ, ఆత్మలో ఆరాధిస్తూ, ఆత్మలో ఆనందిస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు కొనియాడుతూ ఎప్పుడైతే దేవునికి దగ్గర అయిపోతావో అప్పుడు దేవుని ప్రధాన గుణమైన పరిశుద్ధత నీలోనికి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒక మాట ఉంటుంది, మనందరికీ తెలుసు, ప్రార్థన చేసేవాడు పాపము చెయ్యడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. అది చేసేవాడు ఇది చేయలేడు, ఇది చేసేవాడు అది చేయలేడు. అందుకనే మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రార్థనను సెలెక్ట్ చేసుకొని ప్రతి పూట ప్రతి గంట దేవునితో మాట్లాడుతూ ఎంత సమయం దేవునితో సంభాషించగలమో అంతగా దేవునితో సంభాషిస్తూ ఆత్మలో మూలుగుతూ దేవుని మొర్ర పెడుతూ విజ్ఞాపన చేస్తూ యాచనలు చేస్తూ దేవునికి సమీపంగా మారిపోతే మనం కూడా ఈ లోకంలో దానియేలులాగా మారిపోతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మొదటి మాట చెప్పండి, ప్రార్థనా పరులు పాపము చెయ్యరు. ఇక దానికి వేరే నిర్ణయాలు ఏం అక్కర్లేదు. నేను మరలా చెప్తున్నాను, మీ కొడుకు పాపంలో ఉంటే వాడిని కొట్టకండి, తిట్టకండి, ఏడవకండి, ఏమీ చేయకండి. ఏడవాలనిపిస్తే ఒక చోటకు వచ్చి ఏడవండి, అది దేవుని సన్నిధిలో. ఆమేన్. తప్పు చేసేవాడిని కొడితే మారిపోతాడా? తప్పు చేసేవాడిని తిడితే మారిపోతారా? తాగుబోతూ భర్తలు ఉంటారు. కొంతమంది భార్యలు ఇంటికి రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తారు. ఆయన అంత దూరం ఉండగానే చీపురికాడ తిరిగేసి చూస్తూ ఉంటుంది ఈవిడ, రాని అనుకుంటా కదా. మీరు కొడితే, మీరు తిడితే, మీరు వారిని హింసలు పెడితే తాగుడు మానేస్తారా? మానేరు. కొన్ని సొంత ప్రయత్నాల ద్వారా పాపం పోతుందా? దూరంగా వెళ్ళదండి. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా పాపాన్ని జయించడానికి, శోధనను జయించడానికి ఒకటే ఒక మందు ఉంది బైబిల్, అదే ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఇంతకుముందు చెప్పినట్టున్నాను, ఒకసారి ఒక ఆవిడ ఎవరు వచ్చి వాళ్ళ ఆయన తాగుడు మాంటానికంటే ఏదో మందు, కొత్తగా మందు కనిపెట్టారట, ఎడిక్షన్ కిల్లర్. అది తెలియకుండా ఆయనకి పెరుగన్నంలోను ఇడ్లీలోను కలిపి పెట్టేయాలంట.
కలిపి పెట్టేస్తే కొంతకాలానికి మందు మీద విరక్తి వచ్చి మందు మానేస్తాడట. ఆవిడ తీసుకొచ్చి 1 నెల రోజులు కలిపి పెట్టిందంట వాళ్ళ ఆయనకి. పెడితే మొత్తానికి మందు ఫలించింది, తాగుడు మానేశాడు కదా అని ఈ మందు వేయటం మానేసిందట. తెల్లారు అడుగుతున్నాడంట, అదేదో కలుపుతున్నావు కదా అది అంటున్నాడంట. ఇప్పుడు ఏ మందుకి అలవాటు పడిపోయాడు ఇతను? ఆ ఇడ్లీల్లో పెరిగి అన్నంలో కలిపే మందుకి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆ మందు మానేశాడు, ఇది లేకపోతే తింటలేదంట ఇప్పుడు. అందుచేత మనుషుల మీద ఏదన్నా ప్రయోగాలు చేస్తే మళ్ళీ దానికి బానిసలు అయిపోతారు తప్ప మందు మానరు. అందుకని చెడ్డ గుణాలు మానాలంటే, మందు మానాలంటే, వ్యభిచారం మానాలంటే, పాపం మానాలంటే అది నీ కుమారుడా, నీ కుమార్తె, నీ భార్య, నీ భర్త, ఎవరైనా సరే ఒకరు పాపంలో పడిపోతున్నా సరే నీవు దేవునికి దగ్గరై వారి నిమిత్తం మొర్ర పెడితే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న వారినైనా దేవుడు రక్షిస్తాడు, వారిని పరిశుద్ధులుగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం రావాలి, మన మోకాళ్ళు వంగాలి, మనం ప్రార్థన చేయాలి, మనం దేవునికి సమీపం అవ్వాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో దానియేలులో చూసాం, తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయాను. అలాంటి మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రార్థన ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. రెండవ మాట, ప్రార్థనా పరులు దేనికి భయపడరు. చెప్పండి రెండవ మాట. మొదటి మాట, ప్రార్థనా పరులు పాపము చేయరు. రెండవ మాట, ప్రార్థనా పరులు దేనికి భయపడరు. దేనికి చెప్పండి, దేనికి అనండి. ఇప్పుడు ఈ దానియేలు జీవితంలోనే భయపడే సందర్భం వచ్చింది. అదేంటో తెలుసా? ఎలాగైనా రాజు ముందు ఇతను ఒక దోషిగా నిలబెట్టాలని, ఇదిగో ఇన్ని రోజుల పాటు ఎవరైనా రాజును తప్ప దేన్నైనా పూజిస్తే వారికి ఏంటంటే శిక్ష ఏంటో చెప్పండి. సింహాల గుహ అంటే చెప్పలేం, ఎన్నైనా ఉండొచ్చు కదా. సింహాల గుహలో వేసేస్తామని ఒక భయంకరమైన ఆజ్ఞ రాజు చేతనే సంతకం పెట్టించి అఫీషియల్గా తీసుకొచ్చేసి అందరి ముందు ఆజ్ఞ జారీ చేసేస్తే ఇప్పుడు ఏం చేయాలి? దానియేలు ప్రార్థన చెయ్యాలా, ప్రార్థన మానేయాలా? అదే చెప్పారు ఇందాక. ప్రార్థనా పరుడు అంటే ఎవరో తెలుసా? కష్టం వచ్చిన ప్రార్థన మాననివాడు. స్తోత్రం. శ్రమ కలిగిన ప్రార్థన మాననివాడు, ఇబ్బందులు కలిగిన ప్రార్థన మాననివాడు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా ప్రార్థనలో నుండి లేవనివాడు ప్రార్థనా పరుడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అలాంటి వాళ్ళు దేనికి భయపడరు. అంత ప్రార్థనా పరుడు అయిపోతే నీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు సింహాల గుహలోకి వెళ్ళిపోవాలన్న సంగతి దానియేలుకి తెలుసు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చేను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినాను. ఎట్టి శాసనం? సింహాల గుహలోనికి పడేస్తారన్న శాసనం వచ్చిందని తెలుసుకున్నా అతడు మానక ఇంటికి వెళ్ళి చేతులెత్తి యథాప్రకారము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అతని టైం టేబుల్ అది ముమ్మారు. చెప్పండి, అతని టైం టేబుల్ ఎప్పుడు? రోజుకు 3 సార్లు. చెప్పండి ఈ మాట. ఆ రోజుకు 3 సార్లు ఎవరు వచ్చినా దానియేలు లెగడు. మనకు అర్థమైపోయింది కదా. సింహాల గుహ అంటేనే లేగలేదు, ఇంకెవరు వస్తే లెగిస్తాడు? ఓ మాట అంటున్నాను, దానియేలు ప్రార్థనకు నిర్దిష్టమైన సమయాలు ఉన్నాయి. చెప్పండి, దానియేలు ప్రార్థనకు ఏంటో సమయాలు? రోజుకు 3 సార్లు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నీ ప్రార్థనకు నిర్దిష్టమైన సమయాలు ఉన్నాయా? ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు ఆయన ప్రార్థనలో ఉంటాడండి అనే అవతల వాళ్ళు చెప్పగలరా నీ గురించి? ఇప్పుడు ఎవరింటికి వెళ్తున్నారండి? పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు దొరకడండి ఆయన. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ప్రార్థనలో ఉంటాడండి. ఎప్పుడైనా నీ గురించి ఎవరైనా చెప్పారా ఈ మాట? అమ్మ మీ గురించి ఎవరైనా అన్నారా? పలానా సహోదరుని కలవడానికి వెళ్తారు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అసలు వాళ్ళు ఉండరు. ఇంకొక 2 గంటల వరకు ప్రార్థనలో ఉండి వారు బయటికి రారు. ఆ సాక్ష్యం ఎప్పుడైనా నీ గురించి వచ్చిందా? నిర్దిష్టమైన సమయాలు, నిర్దిష్టమైన ప్రార్థన సమయాలు.
దానియేలు జీవితంలో అతడు అన్నిటిలోని విజయం పొందడానికి అదే ముఖ్యమైన కారణం. నిర్దిష్టమైన సమయాలు, రోజుకు 3 సార్లు అతడు దేవునికి ఎవ్వరు ఏం చెప్పినా, సింహాల గుహ ఎదురైనా సరే మానక దేవుని సన్నిధిని ప్రార్థించిన అనుభవాలు కలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తే ఇక దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు. ఆమేన్ చెప్పండి. దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు, నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాల గుహ అయినా సరే దానియేలు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఒకటే ఆలోచించాడు, నాతో ఉన్న దేవుడు గొప్పోడా, సింహాలు గొప్పవా? చెప్పండి గట్టిగా. మరి ఆ దేవుడు ఎవరితో ఉన్నాడు? నాతో ఉన్నాడు. రోజు నేను ఆయనతో మాట్లాడుతున్నాను, మేమిద్దరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ రోజున అంత గొప్ప ప్రభువు నాతో ఉండగా ఆయన చేతులతో నిర్మించబడిన ఈ సింహాలు నన్ను ఏమైనా చేయగలవా? చేయలేవేమి చేయలేవు. అందుకని నేను సర్వశక్తి కలిగిన దేవుని వైపే ఉంటాను, కానీ ఈ సింహాలకు కూడా నేను భయపడను. ఆ ధైర్యం వచ్చేస్తుంది ప్రార్థనా పరులకి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రార్థనా పరులకి ఆ ధైర్యం ఉంటుంది. ప్రభువు నాతో ఉండగా ఈ లోకములో నన్నేమీ ఏది చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలామంది కరోనాలో అయ్యగారి దగ్గరికి వచ్చి బిక్కమోకం వేసుకుని కూర్చుని, నాకు బాగోలేదంటే జ్యోతిరాజు గారికి బాగోలేదంట కదండి, ఇంకా ఏంటోనంటండి, ఇలా విచారంగా మాట్లాడుతుంటే నార్మల్స్గా ఏమవుదో ఆడు తిరిగి వస్తాడు, ముందు కన్నా అద్భుతమైన సేవ చేస్తాడు, ఏం డౌట్ లేదు అని ఇలా ధైర్యంగా చెప్తూ ఉండేవారట ఆయన. అదేంట్రా ఇంతమంది లోకమంతా నీరసించిపోయి మొఖాలు మార్చుకుని మేమేదో ఆయనకి సానుభూతి పలుకుదామని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇంత గట్టిగా తిడుతున్నాడు మమ్మల్ని అని కాసేపు కూర్చుని వెళ్ళిపోయేవారట. ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉందంటే జ్యోతిరాజుకి ఏమవుదో వచ్చేస్తాడు 10 రోజులు, మళ్ళీ మంచి సేవ చేస్తాడు. అది ఆ ధైర్యం. ఎక్కడదా ధైర్యం? ప్రార్థన ద్వారా కలిగే ధైర్యం. ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా దేనికి భయపడరు. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. ప్రార్థనా పరులు అన్నిటికీ ధైర్యంగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రార్థనా పరులు ధైర్యం ఏంటంటే ప్రభువు నాతో ఉన్నాడు. చెప్పండి, ప్రార్థనా పరులు ధైర్యం ఏంటి? అరే ఎంత ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో ఉండడా? నాతో ఉండడా? ఉన్నాడు ఆయన నాతో. కనుక సింహాలు కానీ అగ్ని కానీ ఏది నన్నేమి చెయ్యలేదు. అదే ధైర్యం ప్రార్థనా పరులకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకటి, ప్రార్థనా పరులుగా ఉన్నవారు పాపం చేయరు. రెండవది, ప్రార్థనా పరులు దేనికి భయపడరు. చెప్పండి, ప్రార్థనా పరులు దేనికి భయపడరు. మూడవది, ప్రార్థనా పరులు దయ పొందుతారు. చెప్పండి, ప్రార్థనా పరులు దయ పొందడం అంటే తెలుగులో సామెత ఉంటుంది, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుందంట, కొందరిని చూస్తే కొట్టాలనిపిస్తుందంట. మీరు ఏ గ్రూప్లో ఉన్నారో? కొంతమంది చెప్తారు, అయ్యి బాబోయ్ మా ఆఫీస్కి వెళ్ళాలంటే భయం వేసేస్తుందండి, మా ఆఫీసులో మా బాసు పెద్ద సింహంలా కనబడుతున్నాడండి, మాకు ఆయన చూస్తే వణుకొచ్చేస్తుందండి, ప్రార్థన చేయండి అయ్యారు కదా. ఇలాంటి ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల మధ్య నలిగిపోయేవారు ఉన్నారు. అయితే ఈ రోజున అవతల వాడు నిన్ను చూస్తే కొట్టేవాడిగా కాదు, పెట్టేవాడిగా దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రార్థనాపరుడు అయిపోతే ఒక చక్కటి సామెత ఉంది, మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి. చెప్పండి, మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి అనండి అందరూ ఒకసారి గట్టిగా. మోకాళ్ళు నల్లబట్టం ఏంటి? ప్రార్థన చేసి 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 మోకాళ్ళు నల్లగా అట్టగట్టికిపోయి నీ ప్రార్థనా జీవితాన్ని నీ మోకాళ్ళు చూపించగలిగే స్థాయికి నువ్వు రాగలిగితే, నీ మోకాళ్ళు నల్లబడినప్పుడు దైవీకమైన కాంతి చేత నీ ముఖం తెల్లబడిపోతుంది. దేవుని ప్రకాశవంతమైన మహిమ చేత ఆయన నీ ముఖాన్ని వెలిగింపజేస్తాడు. అనేకులు ఎదుట ప్రకాశవంతమైన కాంతితో నువ్వు వెళుతున్నప్పుడు ప్రజలలో నీ మీద దయే పుడుతుంది, కానీ కక్షలు పుట్టావు. స్తోత్రం చెప్పండి. కొట్టాలనుకుంటారు, పెట్టేసి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దానియేలు జీవితంలో అదే జరిగింది. ఏం జరిగింది? 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును
రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసెను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. సంతకం పెట్టింది ఎవరు? స్టాంప్ వేసింది ఎవరు? మళ్ళీ బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు? అంతే. నిన్ను హింసించాలనుకున్న వాడే దయగలిగిన వాడిగా మారిపోతాడు. మళ్ళా నీ దగ్గర నుండి తీసివేయాలనుకున్న వాడే నీకు పెట్టే స్థితికి దేవుడు తీసుకొచ్చేస్తాడు. దానియేలుకి ఆ రాజుకు దేవుడు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే అతను తీసుకొస్తే రాజు తెచ్చేసాడన్న పేరుండేది. కానీ సింహాల నోళ్ళు ముయించి అద్భుతం చూపించాలి కదా దేవుడు, అందుకే రాజుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో వారిలో దయ కలిగేలాగా దేవుడే మార్చివేయగలిగిన వాడు. అలా మార్చబడాలంటే నీ దగ్గర ఏం చూడాలి? ప్రార్థన చూడాలి. నీ మోకాళ్ళు నల్లబడాలి, మోకాలు తెల్లబడాలి. అక్కడికి వెళ్తే నిన్ను చూడగానే ప్రజలు మంచి ఆలోచనలోకి వచ్చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ గురించి అలాంటి సాక్ష్యాలు వినాలి. ఆమేన్. సార్ సంతకం పెట్టనన్నాడు సార్ మా బాసు, చాలా ఇబ్బంది పడిపోయానండి, ఏడుస్తూ వెళ్ళానండి, చివరి వరకు ప్రభువా నువ్వే కనికరించాలండి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైందో తెలియదండి, లోపలికి పిలిచి సంతకం పెట్టి పంపేశాడండి. పంపేస్తారు, అలాగ అయిపోతాయి కార్యాలు. చెప్పండి ఆమేన్. లోన్ ఇవ్వనన్నాడండి, చాలా కాలం తిరిగానండి, ప్రార్థన చేశానండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఒకసారి వాళ్ళ దగ్గర నుండే ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి మీకు లోన్ ఇవ్వాలనుకుంటున్నాం రండి అని లోన్ పిచ్చి పంపించేశారండి. ఆ సాక్ష్యాలు విందుముగాక. ఆమేన్ చెప్పండి ఆమేన్. నాకు ఎక్కడ ఉద్యోగం రాదనుకున్నానండి, చాలా ఆఫీసులకు తిరిగానండి. ఒక ఆయన దగ్గరికి అయితే 10 సార్లు తిరిగానండి, ఇవ్వనంటే ఇవ్వను పొమ్మన్నాడండి. 11వ ఆయనే ఫోన్ చేసి ఉద్యోగం ఇచ్చాడండి. ఆమేన్. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను కాదంటున్నారో వారి ద్వారే దేవుడు దయ పుట్టించి నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అలా మారిపోవాలి మన ముఖం. ఆమేన్. మనం చూడగానే దయ పుట్టేలాగా మారిపోవాలి మన ముఖం. అలా మారాలంటే దానియేలు వంటి ప్రార్థన మన జీవితానికి కావాలి. ఆమేన్. హల్లెలూయా. మనల్ని నిరాకరించే వాళ్ళు ఎవరుండరో మనం బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చి దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. బాగా ప్రార్థన చేస్తుంటే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ప్రార్థనా పరులు పాపం చెయ్యరు. 2 ప్రార్థనా పరులు దేనికి భయపడరు. 3 ప్రార్థనా పరులు దయ పొందుతారు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.